హాయ్ హలో మై ఫ్రెండ్స్. ఏపీ అండ్ అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి ఎగ్జామ్స్ అనేవి అయితే మార్చి అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి టైం టేబుల్ అయితే ఇచ్చారు కదా. అయితే ఇవాళ నుంచి కంటిన్యూస్గా మనకి ఏ సబ్జెక్ట్స్లో ఏం చాప్టర్స్ ప్రిపేర్ అయితే మనకి ఏంటంటే మంచి మార్క్స్ అనేవి అయితే వస్తాయి, లేదంటే పాస్ మార్క్ అనేది అయితే తెచ్చుకోవడానికి ఏం చాప్టర్స్ చదవాలి, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి వీడియోలో వచ్చేసి ఏంటంటే మ్యాథ్స్ 1 గురించి అయితే చెప్తాను. ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, పాస్ మార్క్ ఎంత, పాస్ మార్క్ రావాలంటే ఎన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, కొద్దిగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, సింపుల్ చాప్టర్స్ ఏంటి, కొద్దిగా టఫ్గా ఉన్న చాప్టర్స్ ఏంటి, మొత్తం క్లారిటీగా చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అమ్మా. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాథ్స్ 1కి సంబంధించి మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ 7 మార్క్స్ అనమాట. 7 మార్క్స్ వచ్చేసరికి టోటల్గా 6 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 6 క్వశ్చన్స్ గాను మనం 5 క్వశ్చన్స్ అయితే రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ 5 క్వశ్చన్స్కి గాను మనకి ఏంటంటే 7 5 35 మార్క్స్ అనేది అయితే వస్తుంది. మనకి పాస్ మార్క్ వచ్చేసరికి 26 మార్క్స్. ఓకేనా. మీరు కరెక్ట్గా 7 మార్క్స్ ఒకటే కరెక్ట్గా మీరు ప్రిపేర్ అయినా సరే మీరు ఏంటంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఒక 7 మార్క్స్ వదిలేసినా సరే మీకు ఏంటంటే దగ్గర పాస్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట. 28 మార్క్స్ అయితే వస్తుంది. మీరైతే పాస్ అయిపోవచ్చు. లేదు ఇంకా ఏమైనా ప్రిపేర్ అవుతానంటే మీరు 2 మార్క్స్ కానీ లేదంటే 4 మార్క్స్ కానీ అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే ఇంకా 7 మార్క్స్కి సంబంధించి విషయానికి వస్తే 7 మార్క్స్లో మనకి చాలా అంటే చాలా సింపుల్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫంక్షన్స్ అండ్ ఎందుకంటే మ్యాట్రిసెస్ అనమాట. ఈ రెండు కూడా కొద్దిగా సింపుల్ చాప్టర్స్ అనమాట మిగిలిన వాటితో పోల్చుకుంటే. ఈ రెండింటిని కొద్దిగా గట్టిగా అయితే ఫోకస్ చేయండి. అండ్ మ్యాట్రిసెస్ అయితే అసలు వదలకండి, ఎందుకంటే దాని నుంచి 14 మార్క్స్ అయితే వస్తుంది. అండ్ ఒక 4 మార్క్ వస్తుంది, 2 మార్క్స్ కూడా వస్తాయి. ఆ లెసన్ నుంచి నియర్లీ 20 మార్క్స్ అయితే వస్తాయి. మీరు మ్యాట్రిసెస్ ప్రిపేర్ అయినా సరే మీకు 20 మార్క్స్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. కాబట్టి మీరు మ్యాట్రిసెస్ అయితే వదలకండి. అండ్ ఒకవేళ మీరు పాస్ ఒక్కదానికి చదువుకోవాలనుకుంటే ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్ అండ్ మ్యాట్రిసెస్ ఈ 3 గట్టిగా అయితే ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేలాగైతే ఈ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే మీకు ఏంటంటే ఒక 30 to 40 మార్క్స్ అయితే వస్తాయి. లేదు ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలనుకుంటే 7 మార్క్స్ అని కూడా చేయండి. అండ్ ఇంకా 4 మార్క్స్ విషయానికి వస్తే 4 మార్క్స్ వచ్చేసరికి 7 4 మార్క్స్ అయితే ఇస్తారు. అందులో మనం 5 4 మార్క్స్ అయితే రాస్తే చాలు. 5 4 వచ్చా 20 మార్క్స్ అనమాట. మీరు ఇక్కడ 20 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. మీరు ఏంటంటే ఇందులో కూడా మనకి మ్యాట్రిసెస్ అనేది అయితే ఉంటుంది. మ్యాట్రిసెస్ నుంచి ఒక 4 మార్క్ వస్తుంది. అండ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగ్నోమెట్రీ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి టోటల్గా 7 4 మార్క్స్ అయితే వస్తాయి. మీరు ఏంటంటే ఇందులో మనకి అలాగే 2 క్వశ్చన్స్ చాయిస్ ఉన్నాయి కాబట్టి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అండ్ ఎందాకుండా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కానీ లేదంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కానీ ఈ మూడిట్లో ఒక 2 తీసేసుకొని మిగిలిన చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వను అనమాట. అలాగే మ్యాట్రిసెస్ అయితే అసలు వదలకండి. అండ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అయితే కొద్దిగా సింపుల్గానే ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ట్రిగ్నోమెట్రీ కూడా కొద్దిగా మీరు ఇస్తే అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్ విషయానికి వచ్చేస్తే వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫంక్షన్స్ అనమాట. ఫంక్షన్స్ నుంచి 2 మార్క్స్ అయితే వస్తాయి. మ్యాట్రిసెస్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 2 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 1 మార్క్, అండ్ ట్రిగ్నోమెట్రీ నుంచి 2 మార్క్స్, అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి 1 మార్క్ అయితే వస్తుంది. కాబట్టి మీకు ఏంటంటే ఒక మినిమం ఒక 50 మార్క్స్ రేంజ్ కావాలి అనుకుంటే మీరు మ్యాట్రిసెస్, ఫంక్షన్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అండ్ అంతేకాకుండా మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇవి కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఓకేనా. ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఇలాగా ఒక 5 యూనిట్స్ మీరు అనుకొని ప్రిపేర్ అయితే చాలన్నమాట. మీకు ఏంటంటే 50 to 60 మార్క్స్ మధ్యలో అయితే వస్తుంది. ఇదనమాట పేపర్కి సంబంధించి టోటల్గా ఏ క్వశ్చన్స్ వస్తే ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అనేది అయితే ఉంటుందని చెప్పేసి. మీకు నోట్స్ కావాలంటే నోట్స్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఇవి వచ్చేసరికి 7 మార్క్స్ అనమాట. 7 మార్క్స్ 7 మార్క్స్, 2 మార్క్స్ 2 మార్క్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఏంటంటే చెక్ చేసుకొని ఆ క్వశ్చన్స్ ఏంటంటే చదువుకోండి అనమాట. యూనిట్ వైజే ఉంటాయి. యూనిట్ వైజే ఫస్ట్ 7 మార్క్స్ ఇచ్చాను, తర్వాత ఏంటంటే 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి అది పేపర్ ప్యాటర్న్ అర్థమైంది కదా. 26 మార్క్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా 3 యూనిట్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. 3 యూనిట్స్ కాకపోయినా ఒక
మినిమం 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా చాలన్నమాట. సో 26 మార్క్స్ ఓకేనా. పాస్ మార్క్ కావాలి అనుకుంటే మీకు 2 యూనిట్స్ మ్యాట్రిసెస్ వచ్చేసరికి ఒకటి అండ్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఒకటి అనమాట. సో ఈ 2 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు 26 ప్లస్ అయితే వస్తాయి అనమాట. సో ఒక 30 మార్క్స్ అయితే వస్తాయి. సో అదే మీకు 40 ప్లస్ రేంజ్ కావాలనుకున్నారనుకోండి, సో మీరు మ్యాట్రిసెస్, ఫంక్షన్స్ అండ్ అంతేకాకుండా మ్యాథమెటికల్ ఇండక్షన్, సో ఈ 3 అయితే చూసుకోండి. అదే మీకు 50 ప్లస్ మార్క్స్ కావాలంటే ఓకేనా. సో 50 ప్లస్ మార్క్స్ కావాలంటే మీరు మ్యాట్రిసెస్, ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఓకేనా. సో ఈ మొత్తం 5 లేదంటే 4 చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఈ 5 చాప్టర్స్ ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం ఏంటంటే సో 50 ప్లస్ మార్క్స్ అయితే వస్తాయి. సో 50 to 55 ఆ రేంజ్లో అయితే వస్తుంది ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఇంకా ఎక్కువ కావాలి అంటే సో లైక్ ఏంటంటే 60 to 65 కావాలంటే మీరు ట్రిగ్నోమెట్రీ ఖచ్చితంగా చేయాలి. సో ట్రిగ్నోమెట్రీ చేయాలి అండ్ అంతేకాకుండా సో మ్యాట్రిసెస్కి సంబంధించి ఇవి ఉన్నాయి కదా, మ్యాట్రిసెస్, ఫంక్షన్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఈ 2 కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే 60 to 65 ప్లస్ రేంజ్కి అయితే వెళ్తారు. సో ఇంకా 75 కావాలి అనుకుంటే మీరు 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ సో చాయిస్తో కలిపి కూడా అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో కాబట్టి అర్థమైంది కదా. సో ఈ రేంజ్కి ఏ మార్క్స్ రావాలంటే ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలో సో సంబంధించి క్వశ్చన్స్ అనేవి అయితే నేను పోస్ట్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లోని. సో ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది ప్యూర్ మనకి ఏంటంటే సో టోటల్గా సింపుల్ మెథడ్స్ తోటి సో నోట్స్ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.